డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి తిరిగి తిరిగి వరుసగా అదే తప్పులు మళ్ళీ చేస్తూ ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక పెద్ద ముసలం పుట్టడానికి ఒక పెద్ద స్కెచ్ జరుగుతుంది అనేది ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం. నిన్ననే వైసీపీలో చీలికలు దేన్ని ఆధారంగా చేసుకుని అంటే ఇదిగో ఈ అమరావతి మీద వాళ్ళ స్టాండ్ ఏమిటి అనే దాని మీదే. కానీ నిన్న ప్రెస్ మీట్ తర్వాత మొత్తం టోటల్గా తలకిందులు అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ తలలు పట్టుకొని కూర్చునే లాంటి పరిస్థితి. అమరావతి మీద తమ స్టాండ్ ఏమిటో పార్లమెంటులో ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో మిథున్ రెడ్డి వాకౌట్ చేసి బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కొత్త రాజధాని ప్రపోజలు, మరొక తుగ్లక్ నిర్ణయం, వీటిని ప్రజల ముందు చాలా గొప్పగా చెబుతూ ఉన్నాడు. మచిలీపట్నంలోంచి మా తీసుకుంటాము, విజయవాడలోంచి వి తీసుకుంటాము, గుంటూరులోంచి గుమ్ తీసుకుంటాము, మావిగన్ అని పేరు పెడతాము, ఇలాగ రాజధానిని ఖచ్చితంగా మార్చే తీరుతాం అని ప్రజల్లోకి ఇంకా తప్పుడు సంకేతాలే పంపిస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టోటల్గా ముంచేయబోతున్నాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాడో అప్పటి నుంచి జగన్కి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా 11 సీట్లకే పరిమితం అయిపోతే నాకు హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానని మంకు పట్టు కూర్చోవటం, దీని మీద కూడా విపరీతమైన చర్చ వైసీపీలోనే జరిగింది. ఇస్తే ఇస్తారు, ఇవ్వకపోతే ఇవ్వకపోతారు, మనం అసెంబ్లీకి వెళ్ళి ధీటుగా వాళ్ళ మీద మనం ఇంతలా నోరేసుకొని పడిపోదాం, లేదని అనుకుంటే వెల్లోకి వెళ్ళి గోల్ చేద్దాం, కాదనుకుంటే మార్షల్ చేత బయటకు ఇసిరేపించుకుందాం, తప్పంతా వాళ్ళ మీద పడిపోయింది కదా. అధికారంలో చాలామంది ఉన్నారు, మొత్తం కలిసి మమ్మల్ని నోరు నొక్కేస్తున్నారని ఒక విక్టిమ్ కార్డు కూడా ప్లే చేయొచ్చు అనుకుంటే దానికి దూరం చేసేసాడు. ఇక గూగుల్ డేటా సెంటర్ మీద తడవకొక మాట, మనిషికొక మాట. సాక్షి మీడియాలో జనాలను కూర్చోబెట్టి మరి అదొక పెద్ద గోడౌను, 500కు మించి ఉద్యోగాలు రావని పెద్ద పెద్ద గెడ్డం ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి అక్కడ ఏదో ఒక గూగుల్ డేటా సెంటర్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తే ఓ 15 రోజుల తర్వాత లండన్ నుంచి జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చి అది గూగుల్ డేటా సెంటర్ కాదు, అదానీ డేటా సెంటర్ తెచ్చింది నేనే, ఆడి నుంచి సాక్షి కూడా క్రెడిట్ చోరీ అని ఒకదాన్ని పెట్టి అక్కడి నుంచి మెడికల్ కాలేజీలకు ఆపాదించుకుంటూ అసలు ఏ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఎక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా అది అసలు తీసుకొచ్చింది నేనే. మొన్నటికి మొన్న ఆర్సెలర్ మిట్టల్ వ్యవహారంలో కూడా అతి పెద్ద బ్లండర్ మిస్టేక్ చేసింది ఏమిటి జగన్మోహన్ రెడ్డి అంటే అతని తెచ్చింది నేనని చెప్పుకోవటం. ఎప్పుడో దావోస్కి వెళ్ళిన సమయంలోనే ఆ మెట్టలతోటి నేను మాట్లాడితే అది వచ్చి పెట్టారు అని చెబుతుంటే మరి జగన్మోహన్ రెడ్డి ఉండగా ఎందుకు వచ్చి పెట్టలేదు? జిందాల్ని తీసుకొచ్చి కడప స్టీల్ ప్లాంట్కి రెండోసారి కొబ్బరికాయ ఎందుకు కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది? అదేదో మెట్టల్ దీనికే కొబ్బరికాయ కొడితే పోయేది కదా. దాంతోపాటుగా దానికి ముందు సంవత్సరంలోనే మెట్టల్ స్టీల్ ప్లాంట్ గురించి జగన్ మాట్లాడిన మాటలే ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. రెండు కాంట్రడిక్టరీ అనమాట. కాంట్రవర్సీ ఎక్కడో లేదు, జగన్మోహన్ రెడ్డిలోనే ఉంది. ముందు ఒక మాట మాట్లాడతాడు, దాన్ని అది తర్వాత ఫ్రూట్ఫుల్గా వస్తూ ఉంటే అది తెచ్చింది నేనేం చెప్పుకుంటే అక్కడ పెద్ద అబాస్ పాలైపోయాడు. జనాల ముందు వైసీపీ నాయకులు చాలా తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఈ రోజున. దీంతో పాటుగా ఇప్పుడు అమరావతి తప్ప మిగతా దేన్నైనా రాజధానిగా ఒప్పుకుంటా నేనని చెప్పడానికి నిన్న కొత్తగా మావిగన్, మరి ఎందుకు చివరిలో గన్ జగన్ అనే గన్ను ఉందనేమో మరి మావిగన్ అని దాన్ని మరి అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాను, మొత్తం తీసుకొచ్చి అమరావతిలోనే పెడితే అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయ్యేది ఎలాగా అని చెప్పి మరి ఈ రోజున మాట మార్చేసి మరి మచిలీపట్నం ఏమన్నా ఉత్తరాంధ్రలో ఉందా, లేకపోతే గుంటూరు ఏమన్నా రాయలసీమలో ఉందా, విజయవాడ మరి ఆంధ్ర నడిబొడ్డున ఉంది అనుకుంటే కాదు కదా. 3 పక్కపక్కన ఉన్నవి 3 ఊర్లని కలిపి ఓ పెద్ద మహానగరంగా చేసేసి అక్కడ రాజధానిని నిర్మించుకుందామంటే అమరావతిని ఎందుకు చేయకూడదు? దానికి మాత్రం ఆన్సర్ చెప్పరు. ఈ దెబ్బతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద గుంటలోకి ఎగిరి వాళ్లే దూకినట్టుగా అయిపోయింది. దీంతో వైసీపీలో కూడా ఈ బొత్స మాట్లాడిన మాటలకు కావచ్చు, అమరావతి మీద ఏ స్టాండు లేకపోవటం కావచ్చు, చీలికలు మొదలైపోతున్నాయి. ఆల్రెడీ వైసీపీలో ఇప్పుడు ఒక పెద్ద ముసలం పుట్టింది. జగన్ ఇప్పుడు మాట్లాడే మాటలతోటి 2029 ఎన్నికల్లో గెలవటం అట్ట ఉంచితే గతంలో
కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పట్టిందో ఇప్పుడు ఆ గతి పట్టింది మనకి. జగన్ అక్కడ దాకా తీసుకొచ్చేటట్టున్నాడు. తొందరపడి మనం పక్క పార్టీల్లో ఏదో ఒక చోట కొంచెం బొక్క చిక్కించుకొని దాంట్లోకి వెళ్ళకపోతే మన రాజకీయ జీవితమే సమాప్తి అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డికి ఆయన హాయిగా ఉంటాడు, మళ్ళీ రాజకీయంగా ఇబ్బంది పడేది మనం కదా అనే ఒక భావన ఈ రోజున వైసీపీలో పుట్టింది. అది దావానంలాగా అందరికీ పాకుతూ ముసలం పుట్టేదాకా తీసుకొచ్చింది. నిన్నే నాకు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పగలిగిన వ్యక్తికి చాలా దగ్గర బంధువు అయిన వ్యక్తి కూడా ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అంటే మన దగ్గర మా ఫాదర్ తయారు చేసిన కిడ్నీ మెడిసిన్ గురించి ఆయన ఫోన్ చేసి మాట్లాడుతూ, మీరు కూడా మన వైపు వచ్చేయచ్చు కదా, మన డిజిటల్ నెట్వర్క్ ఒకటి మన దగ్గర కూడా ఉంది కదా, అందులోకి రావచ్చు కదా, మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి, మునిగిపోయే నావ ఎక్కాలని ఎవరు అనుకుంటారండి అని అంటే, అది మాత్రం నిజమేలే, జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి నావకి బొక్కలు పెడతా ఉన్నాడు, నీళ్లు పైకి వస్తున్నాయి, ఎప్పుడు మునిగిద్దో తెలియదు, మాకంటే మేము ఇటు నుంచి ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మేము ఉండక తప్పదు, ఇంకెందులోకి మాత్రం మీరు ఎక్కటం ఎందుకులే అని ఆయన కూడా సర్దిపుచ్చుకున్నాడు. ఇట్లా ఇది జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గరగా ఉండే పెద్ద నాయకుడికి సంబంధించిన వాళ్ళకి బంధువైన వ్యక్తి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూనే ఉన్నారు. వాళ్ళకి వేరే అవసరం కోసం ఫోన్ చేసినప్పటికీ మధ్యలో ఈ విషయం వచ్చేటప్పటికి వాళ్ళు కూడా కాడి కిందేసినట్టుగా అయిపోయింది పరిస్థితి. ఈ రోజున అలాగ కూర్చుంది. జగన్మోహన్ రెడ్డి తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో ఇవన్నీ ఒక గోబెల్స్ ప్రచారం లాగా జనాల్లోకి పంపిస్తే దీని గురించి జనం చర్చించుకుంటూ ఉంటే మిగతా విషయాలు పక్కన పడిపోతాయి అనుకుంటున్నాడో ఏమిటో తెలియదు. అసలు మావిగన్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? ఆయన 3 రాజధానులకే ఇది వ్యతిరేకమైన మాట కదా. ఉత్తరాంధ్రకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటలు, ఇక్కడ ఇప్పుడు అమరావతికి లెజిస్లేటివ్ క్యాపిటలు, ఇటు రాయలసీమకి ఒక జ్యుడిషియల్ క్యాపిటల్. అంటే ఇప్పుడు ఏంటి, ఈ 3 ఊర్లలో 3 పెడతారా? లేదు, మొత్తాన్ని కలిపి ఒక మహానగరంగా చేసి మరి అక్కడే క్రోడీకరిస్తే మరి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే 3 ప్రాంతాలకి రాజధానులు విస్తరించాలని చెప్పిన జగన్ మాటకే కాంట్రడిక్షన్ వస్తుంది కదా. ఇలాంటి వాటన్నిటితోటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ చేస్తున్నాడు. తిరిగి అవే తప్పులు చేస్తానే ఉన్నాడు. అబద్ధాలు చెప్పటం, ఆ తర్వాత ఏదో ఒకటి చెప్పి అధికారంలోకి వస్తే తర్వాత తాను చేయాల్సిందని చేసి అవతల పడేద్దాం అనే ఒక ఉద్దేశం తప్ప వేరేం కనిపించడం లేదు ఇక్కడ. కాకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఒక పని ఏదైతే ఉందో అది వైసీపీలో మిగతా నాయకుల జీవితాలతోటి ఆటాడుకుంటున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఏదో సినిమాలో చెప్పినట్టు నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు అని అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పెద్ద బ్లండర్ మిస్టేక్, ఆ నిప్పుతోటి నేషనల్ గేమ్ ఆడుతూ ఉన్నాడు. అది ఆయన ఒక్కనే దహిస్తుందా, ఆ పార్టీ మొత్తాన్ని ముంచేస్తుందా అనేది అందరికీ ఇట్టే తెలిసిపోతానే ఉంది కదా. అందుకనే వైసీపీలోంచి చాలామంది నాయకులు పక్క చూపులు కూడా మొదలు పెట్టేశారు. ఇదే ఈరోజు కుండబద్దలు.